దౌలతాబాద్ మండలంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. రైతులు ఆందోళన చెందవద్దని అధికారులు భరోసా కల్పించారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని స్థానిక రైస్ మిల్లర్లు, వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో ధాన్యం సేకరణ కార్యక్రమాన్ని వేగవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల పక్షాన నిలిచి ధాన్యం కొనుగోళ్లను పారదర్శకంగా చేపడుతుందని తెలిపారు. ఇటీవల అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యం విషయంలో కూడా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని భరోసానిచ్చారు. మండలంలో కొనసాగుతున్న కొనుగోలు ప్రక్రియ మరో 2 నుండి 3 రోజుల్లో పూర్తి స్థాయిలో ముగుస్తుందని అధికారులు తెలిపారు. రైతులు దళారులను నమ్మి నష్టపోకుండా ప్రభుత్వ గుర్తింపు పొందిన కొనుగోలు కేంద్రాల ద్వారానే ధాన్యం విక్రయించాలని సూచించారు. అలాగే ఓటీ ప్రక్రియ పూర్తయిన 12 గంటల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో చెల్లింపులు జమ అవుతున్నాయని, ఎలాంటి అపోహలకు లోను కాకుండా ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గొల్లపల్లి కనకయ్య యాదవ్, వైస్ చైర్మన్ మద్దెల స్వామి, మండల అధ్యక్షుడు పడాల రాములు తదితరులు పాల్గొన్నారు. అక్కడ కలెక్టర్ కానీ, లేకపోతే ఆర్డీఓ కానీ, ఎంఆర్ఓ కానీ, ఏపీఎంలు కానీ, అందరూ సిఏలు కానీ, అందరు అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, ఇక్కడ మన చెరుకు శ్రీనివాసరెడ్డి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ కానీ, అందరూ కూడా అటు మార్కెట్ కమిటీ చైర్మన్లు కానీ, సర్పంచులు, ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కూడా దాదాపు ఈ వారం 10 రోజుల నుంచి కూడా లెక్క లేకుండా అంతుమీరి రైతుల కోసం కష్టపడడం జరుగుతుంది. మనది ప్రజాపాలన, కాంగ్రెస్ ప్రభుత్వము. దాదాపు ఈ రోజుకు అంతా సెట్ అయిపోయినట్టే. ఇక్కడ దౌలతాబాద్ ఏఎంసీ ఆఫీస్ పక్క వంటి గౌడల్లో దాదాపు ఒక 100-150 లారీలు ఇక్కడ పడతాయి. మన అహ్మదాబాద్లో కూడా పత్తి గోదాంలో దాదాపు మన 2 మండలాలు కూడా పడతాయి. కాకపోతే అక్కడ వేగం ఎక్కువ అవుతుంది కాబట్టి డైవర్ట్ చేయడం జరిగింది. ఇక్కడనే కాకుండా ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే జాలిగామ పత్తి మిల్లు కూడా యూజ్ చేసుకుంటాం. మన చైర్మన్, వైస్ చైర్మన్ కూడా దాదాపు ఇన్సూరెన్స్ ఈ వారం 10 రోజుల నుంచి ఐరుత్సాహంగా శ్రమించి స్టడీ చేయడం జరిగింది. 100% రైతులు హ్యాపీగా ఉండొచ్చు. దాదాపు మనకు 5-6 రోజుల దేవుడు సహకరిస్తే వర్షాలు కొద్దిగా ఒక వారం రోజులు పడకపోతే మనకి ఖచ్చితంగా ఒక గింజ లేకుండా వారం రోజులలో పోతాయి. కాబట్టి రైతులు ఎలాంటి స్టిక్కర్లు కానీ, పుకారాలు కానీ, ఇవి అన్ని వద్దంతే మాటలు తిప్పి కొట్టుకుంటూ నిబ్బరంగా ఉండి హ్యాపీగా ఉండి జర ఓపికతోని సెట్ చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం. దౌలతాబాద్ మార్కెట్ ఆఫీస్ గిడ్డంగుల గోదాంలో మొన్న కలెక్టర్ గారు వచ్చి దీనికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి చుట్టుపక్కల ఉన్న రైతులు వాళ్ళ సొంత వాహనాలలో వడ్లు తీసుకొని వస్తే తొందరగా ఖాళీ అవుతాయి. ఒక వారం రోజులు ఓపిక పడితే అన్ని వడ్లు ప్రతి గింజ కంపల్సరీ కొనుగోలు జరుగుతుంది. ఎలాంటి ఐదార్యపడు మీకు ఒకవేళ అల్లానికి ఉంటే అమాలలో ఉన్నారు. ఒకవేళ తొందరగా అంటే ఎవరు చేసుకున్న వాళ్ళకు కూడా అమలిస్తాము ఖచ్చితంగా. ఇది కొంచెం మీరు మా కోఆపరేషన్ ఏంటి, మీకు ఎలాంటి సహకారమైనా అందించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. జగదంబ రైస్ మిల్ ఓనర్ సంత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే రైతులు పడుతున్న ఇబ్బందులను చూసి రైస్ మిల్లర్లు అంతా ఒక గంపు కట్టి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలన్న ఉద్దేశంతో ఉన్నా కానీ అన్న ముందుకొచ్చి రైతుల బాధలను చూసి తీసుకోవడానికి ముందుకొచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే రైతులు ఎవరు అధైర్యపడదు. తడిసిన ధాన్యానైనా లాస్ట్ ఇంకొక 2-3 రోజులలో నాకు తెలిసి మండలంలో 100% కొనుగోలు పూర్తవుతాయి. కాబట్టి రైతులు ఎవరు ఆధారపడదు. చివరి గింజ వరకు నిజం చెప్పాలంటే మన జిల్లాలో అధికారులు మంచి పని చేస్తున్నారు. ఓన్లీ ప్యాడీ మీదనే పనిచేస్తున్నారు. కాబట్టి ప్రత్యేక వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే రైతులు ఆధారపడకుండా ఉండండి. చివరి గింజ వరకు కొనే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే ఉన్న ఇవి దళారులను ఎవరు దళారులను నమ్మి మోసపోకుండా ఉండండి. ఓటీపీ వచ్చినాక 12 గంటలనే ఎక్కడ ఏ చరిత్రలో లేదు. ఓటీపీ వచ్చినాక 12 గంటలలో వడ్లకు అమౌంట్ పడుతుంది. ఇలాంటి పనులు చేస్తున్నాం. కాబట్టి రైతులు ఎవరు కూడా ఆధారపడకుండా ఐకేపీ కేంద్రాల ద్వారానే వడ్లు కొనుగోలు అమ్మాలని కోరుతున్నాం. జగదంబ రైస్ మిల్ ఓనర్ సంతోష్ గుప్తా గారికి ధన్యవాదాలు. మా యొక్క ఏఎంసీ గోదాం తీసుకున్నందుకు, రైతులకు మేలు చేసినందుకు. ఇలా ఆదివారం అనుకుంటూ కూడా అంత రైతులు సమక్షంలో సేట్ వచ్చి ఇలా కాంట పెట్టడం జరిగింది.
అక్కడ అహ్మద్నగర్ పత్తి మిల్లు, ఇక్కడ ఐఎంసీ పక్కపడి గోదాం, 2 మండలాలకు 2 కౌంటర్లు ఓపెన్ అయినాయి. రైతులు అధైర్యపడవలసిన అవసరం లేదు. తడిసినా ఏదైనా తప్పకుండా గింజ కూడా వదలకుండా మొత్తం కొనడానికి గవర్నమెంట్ ప్రభుత్వము సిద్ధంగా ఉన్నది. రైతులు ఆశ్చర్యపడద్దు. 2-3 రోజులలో మొత్తము ప్రతి ఒక్క ఊరు నుంచి గ్రామాల నుంచి వడ్లను కొనడం జరుగుతున్నది. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.